వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి ఐపీఎస్ అధికారి సిఐడి చీఫ్ సంజయ్ ఆయన పట్టుకున్నటువంటి ముందస్తు బెయిల్ని కోర్టు రద్దు చేసింది. సో దీనికి సంబంధించి హైకోర్టు గతంలో ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం చూస్తే హైకోర్టు అసలు ఏ విధంగా మినీ ట్రయల్ నిర్వహించినట్టుగా ఉంది. ఆయన ముందస్తు బెయిల్ ఇవ్వడం కోసం ఏకంగా 49 పేజీల తీర్పుని న్యాయమూర్తి వెలువరించారు. అంటే ఆయనే మొత్తం ఈ కేసులో తీర్పు అంతా చేసేశారా అని చెప్పి కూడా గతంలో వ్యాఖ్యానించింది కోర్టు. సో దీని మీద విచారణ వాయిదా వేసింది. వాయిదా వేసిన తర్వాత ఈరోజు తీర్పు వెలువరించారు. సో దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ తరఫున అంటే సంజయ్ తరఫున ప్రముఖ సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ వస్తున్నారు. సో దీనికి సంబంధించి మాకు మరొక వాయిదా కావాలి అని అడగడంతో ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు. ఇది కేవలం వాయిదాలు వేయడానికి మాత్రమే చూస్తున్నట్టుగా ఉంది తప్ప కేసులు తెమలడానికి మాత్రం కనిపించడం లేదు అని చెప్పి ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదించడంతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. అలాగే గతంలో చెప్పినటువంటి విధంగానే ముఖ్యంగా 49 పేజీల తీర్పు వెలువరించినటువంటి జడ్జి శ్రీనివాస్ రెడ్డి గారి తీర్పుని ఇది మినీ ట్రయల్ ఏమన్నా నిర్వహించేశారా, కేసు మొత్తాన్ని కూడా సాల్వ్ చేసే విధంగా, అందుకే 49 పేజీల తీర్పు ముందస్తు బెయిల్కి ఇచ్చారా, కోర్టే దీన్ని మొత్తాన్ని కూడా పర్యవేక్షించినట్టుగా కనిపిస్తోంది అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. సో సిఐడి సంజయ్ గురించి అప్పుడే మొత్తం చెప్పుకున్నాం. అంటే ముఖ్యంగా మార్గదర్శి మీద పెట్టినటువంటి కేసు కావచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు మీద నమోదు చేసినటువంటి కేసు కావచ్చు, ఏ విధంగా ఆయన అరెస్ట్ చేశారు అనేటువంటిది, ఆ తర్వాత వెళ్ళి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రతి చోటకి ఏ విధంగా ప్రెస్ మీట్ పెట్టారు, అలాగే ఎలీట్ మీడియా మాత్రమే ఉండాలి, మిగతా వాళ్ళు ఎవరు ఉండొద్దు అంటూ కూడా గతంలో మీడియా మీద కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా చూసాం. అలాగే ఆయన అగ్నిమాపక శాఖ అధిపతిగా పనిచేసినప్పుడు దానికి సంబంధించినటువంటి అప్లికేషన్కి లేదంటే వారోత్సవాలు ఏవో నిర్వహించి వాటి మీద అందరికీ కూడా సరైనటువంటి అవగాహన ఇవ్వాలి అంటూ ఎక్కడికక్కడ కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేస్తామని చెప్పి దానికి సంబంధించి కూడా కొన్ని కంపెనీలకు పేమెంట్లు ముందుగానే చేయించేశారు అక్రమంగా అన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలకు ఉపక్రమిస్తుంటే ఇప్పటికే ఆయన సస్పెన్షన్లో ఉన్నారు. సస్పెన్షన్లో ఉండడం మాత్రమే కాదు, చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉత్తర్వులు కూడా ఇచ్చారు. 17A ప్రకారం ఆయన్ని విచారించవచ్చు, ప్రాసిక్యూట్ చేయొచ్చు అనేటువంటి ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. దీంతో ఆయన అరెస్టు అనేది చెప్పడం కాదు కానీ కోర్టు అయితే చెప్పింది వెంటనే లొంగిపోమ్మని. సో ఆయన లొంగిపోకపోతే కోర్టు ధిక్కరణ అవుతుంది. ఎలాగో అప్పుడు మళ్ళీ ఖచ్చితంగా కోర్టు ఉత్తర్వులతోటి పోలీసులు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అనేటువంటి ట్యాగ్ ఆయనకు ఉంది. బట్ ఆ ట్యాగ్ని ఉపయోగించుకుని గత 5 ఏళ్ల పాటు ఏ విధంగా అన్యాయంగా ఆయన కేసులు పెట్టడం జరిగిందో, అలాగే అధికారాన్ని ఉపయోగించిన అవినీతి చేశారు అన్నటువంటి దాని మీద ప్రముఖంగా చర్చ జరుగుతూ వస్తుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి వీర విధేయుడిగా పనిచేశారు అన్నటువంటి ఆరోపణలు కూడా సంజయ్ మీద ఉండడం మనం గమనిస్తూనే ఉన్నాం. సో మొత్తం ఈ బెయిల్కి సంబంధించి చూస్తే ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ని పెట్టుకోవడం, ఆయన వాయిదాలు తీసుకుంటూ ఇది జాప్యం చేయడమే, కోర్టు సమయాన్ని వృధా చేయడం మాత్రమే తప్ప ఇంకోటి కాదు అని చెప్పి కూడా భావించడం జరిగింది. దీంతో ముందస్తు బెయిల్ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇంకా ముందు ఇంకెటువంటి కేసులు, ఇంకెన్ని ముందస్తు బెయిల్లు రద్దవుతాయి అనేది కూటమి ప్రభుత్వంలో వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.